నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయ్ దేవరకొండ సహా ప్రముఖులకు లీగల్ నోటీసులు. హెచ్సిఏ టీజీ20 లీగ్ ను ప్రమోట్ చేయడం నేరమని ఎస్సీ ఆరోపణ. 24 గంటల్లో 1,50,00,000 వ్యూవర్షిప్ తో ఏఎన్ఎన్ తెలుగు రికార్డ్. కేక్ కట్ చేసి సిబ్బందిని అభినందించిన సీఈఓ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఏఎన్ఎన్ న్యూస్ కథనానికి రెస్పాన్స్. పి చిన్నయ్యపాలెంలోని శ్రీ సత్యదేవ మ్యాంగో ఫ్యాక్టరీలో సాయికృష్ణ అదృశ్యంపై మాజీ మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్. పోలీసులే చంపి బూడిద చేశారని ఆరోపణ. టెలిగ్రామ్ నిషేధం, పేపర్ లీక్లను అరికట్టడానికి మోదీ ప్రభుత్వపు కొత్త ఎత్తుగడని ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దొంగను పట్టుకోవడానికి బదులుగా బాధితుడి ఇంటి తలుపులకు తాళం వేయడం అన్నట్లుగా ఇది ఉందని రాహుల్ తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్ లోనే చదువుకుంటున్నారని, నోట్స్, టెస్ట్ సిరీస్లు, చర్చలు, ప్రిపరేషన్ కూడా ఇందులోనే ఉందన్నారు. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం పేపర్ లీక్లకు పరిష్కారం ఎలా అవుతుందంటూ రాహుల్ ప్రశ్నించారు. ఇది కూడా 100కి 100 పాళ్లు సురక్షితం కాదని, ఈ విషయం దేశంలోని ప్రతి విద్యార్థికి తెలుసని రాహుల్ వెల్లడించారు. పేపర్ లీక్ మాఫియాకు కూడా తెలుసని, మరి తదుపరి నిషేధం ఎవరిపై, వాట్సాప్ పైన అంటూ రాహుల్ ప్రశ్నించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ చుట్టూ లీగల్ వివాదాలు కమ్మేస్తున్నాయి. తాజాగా ఈ లీగ్ ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు వెంకటేష్, తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్లకు టీసీఏ లీగల్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. బీసీసీఐ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే హెచ్సిఏ టీజీ20 లీగ్ ను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఇక బీసీసీఐ పర్మిషన్ లేని లీగ్ ను ఆక్రమంగా ప్రమోట్ చేయడం చట్టపరంగా నేరమని టీసీఏ స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ లీగ్ పేరుతో హెచ్సిఏ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ కంపెనీలతో 100 కోట్ల వ్యాపారాలు చేస్తుందని మండిపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసమని మంత్రి అజారుద్దీన్ అన్నారు. గాంధీ భవన్ లో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ సమస్యలతో ప్రజలు వచ్చారు. సుమారు 200కు పైగా దరఖాస్తులు అందాయన్నారు. సమస్యలపై సాధ్యమైనంత వరకు అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశామని చెప్పుకొచ్చారు. 50 వరకు సమస్యలు వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిష్కరించినట్లుగా వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, ప్రజలతో ముఖాముఖి పేరిట పీసీసీ చీఫ్ మంచి కార్యక్రమాన్ని పెట్టారని కొనియాడారు. ऐसा भी करके हम 2000 आदमी को घर बुला दिया, वो विलेज के हिसाब से 2000। वेलकम अभी कम का है, पीछे जाओ जरा हटिए सब हमारी। एक बात आपको बोलना चाह रहा हूँ, जो मैं कंफर्टेबल लैंग्वेज रहूँगा मैं बात करूँगा. आई विल टॉक इन तेलुगु वेदर बिकॉज वॉट एवर आई कैन स्पीक आई विल टॉक लेटर. बट आप लोग ऐसा बीच में बोलते गए तो ऑल्सो इट इज़ नॉट गुड ऑन योर बिहाव ऑल्सो, बिकॉज मैं प्रेस कॉन्फ्रेंस आप लोगों के लिए आया हूँ, किसके लिए नहीं आया हूँ, मेरे लिए नहीं आया. मुझे कोई उतना वो इम्पॉर्टेंट नहीं है कि मेरे को पब्लिसिटी मिले, वो आई एम नॉट इन टू दैट. प्लीज़ अंडरस्टैंड दैट. आई हैव डन मेनी कॉन्फ्रेंसेज लाइक दिस बिफोर. सो मुझे कोई ऐसा वो नहीं है. मैं आप लोगों के लिए आया हूँ, आप लोगों के लिए अच्छा जो भी रहेगा मैं पूरी कोशिश करूँगा. मुझे तेलुगु लिखना पढ़ना अच्छा आता, बट लेकिन बात करने में उतना थोड़ा मैं लटकता हूँ, समझे ना. पढ़े आप लिखा हो तो पढ़ो हो तो जो लिख देता हूँ, क्योंकि मैं देखिए जब स्कूल में था, जब आप तेलुगु की बात कर रहे तो मैं थोड़ा हट के बात कर रहा हूँ. जब मैं स्कूल में था मैं 2-1 घंटा ट्यूशन लेता था तेलुगु का आफ्टर प्रैक्टिस, और मेरी टीचर मेरे को मारती थी. सुबह में ऐसे सो जाता था प्रैक्टिस के बाद थक के, तो तुम पढ़ने आए या सोने आए बोलते. तो मैं पूरी कोशिश करूँगा, आई विल ट्राई एंड मेक एवरीबॉडी हैप्पी. पर लेकिन मुझे बहुत अच्छी लास्ट में बोलूँगा तेलुगु में, ठीक है. मुझे बहुत अच्छी खुशी हो रही है. और जो भी मैंने आपको कहा था कि अभी जहाँ से हम लोग 200 के ऊपर एप्लीकेशन जाए, उसके ऊपर हमने पूरा कोशिश की. यहाँ पे बनने की 50 तो ऑलरेडी हम एप्लीकेशन वहीं का वहीं सेटल कर दिए, क्योंकि मैंने IAS ऑफिसर के जो थोड़े प्रॉब्लम थे, हेड ऑफ द डिपार्टमेंट से, फिर और दूसरे ऑफिसर थे वहीं पे, कलेक्टर भी थे वहीं पे, फ़ोन करके GHMC कमिश्नर से भी वहीं पे फ़ोन करके बात किया था मैं. और मुझे बहुत खुशी हुई कि हम लोग जितना कोशिश कर रहे हैं कि गवर्नमेंट की तरफ से कि जितना हल कर सके हम लोग हल करेंगे. డిజిటల్ మీడియాలో ఏఎన్ఎన్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క రోజులోనే 1,50,00,000 వ్యూవర్షిప్ తో ఛానల్ దుమ్ము లేపింది. గడిచిన 24 గంటల్లోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఏఎన్ఎన్ ఛానల్ CEO కంది రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ సిబ్బంది కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రజలకు వార్తలు చేరవేసే విషయంలో ఏఎన్ఎన్ ఛానల్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు CEO కృతజ్ఞతలు తెలియజేశారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఏఎన్ఎన్ న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. తొండంగి మండలం పి చిన్నయ్యపాలెంలోని శ్రీ సత్యదేహ మ్యాంగో ఫ్రూట్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫ్యాక్టరీలో కుళ్ళిన పురుగులు పట్టిన మామిడి పండ్లతో జ్యూస్ తయారు చేస్తున్నారని, హానికర రసాయనాలు కలుపుతున్నారని వస్తున్న స్థానికుల ఆరోపణలపై అధికారులు నిశ్చితంగా పరిశీలించారు. ఇక మామిడి తాండ్ర జ్యూస్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపినట్లుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా ఫ్యాక్టరీపై కఠిన చర్యలుంటాయంటూ అధికారులు హెచ్చరించారు. చెప్పండి సార్. సత్యదేవ మ్యాంగో ఫ్రూట్ ప్రాసెస్ ఈ చిన్నయ్యపాలెం తొండంగి మండలంలో మ్యాంగో జెల్లీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యాంగో జెల్లీ శాంపిల్ ఒకటి తీసాము. దాంతోపాటుగా మ్యాంగో పళ్ళు శాంపిల్ కూడా ఒకటి తీయడం జరిగింది. ఇవి ల్యాబ్కి అనాలిసిస్ పంపిస్తాము. పంపించి అనాలిసిస్ రిపోర్ట్ ఆధారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీద కంప్లైంట్ వచ్చింది. సో కంప్లైంట్ రావడం వలన ఇన్స్పెక్షన్ చేస్తాము. కంప్లైంట్ బేస్గా శాంపిల్స్ తీసి ఇన్స్పెక్షన్కి అనాలిసిస్ పంపిస్తాము. రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాము. సార్ మీకు అందులో ఎన్ని మామిడి చేసి ఉన్నాయి, అవి వాటి ఎప్పుడైనా తనిఖీలు చేశారో, ఎన్ని కేసులు నమోదు చేస్తున్నాము. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. అండ్ శాంపిల్ అయితే ఇవాళ తీసాము. వాటి రిపోర్ట్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. సార్ ఇంకోటి ఏంటంటే అండి, ఫ్యాక్టరీలో కెమికల్ ముందు జ్యూస్ ఉంది కదండి, అది వాడచ్చండి, లేకపోతే అది ఎన్ని వరకు నిల్వ ఉండొచ్చు అంటే అది ఏం ఎలా ఉంటుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ అనేది ఉంటుంది వాటికి. ఇక్కడ అయితే ఏమీ ఉన్నట్టు కన్ఫర్మ్ లేదు, ఏం లేదు. ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్నట్టు ఏం లేదు. ఏమైనా ఉంటే కనుక అవి సీజ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. సార్ ఆల్రెడీ నిన్న కుడిన మామిడికాయలు చూసినప్పుడు లేవు, ఇక్కడ ఎక్కడ లేదు. నిన్నంతా మొత్తం విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదే సాయి కృష్ణ అనే యువకుడిని పోలీసులే చంపి బూడిద చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ గుంటూరులో సాయి కృష్ణ మేనమామతో కలిసి ఆయన మాట్లాడారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ లాకప్ డెత్ చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. లేని మనిషిని ఈ నెల 29న కోర్టులో ఏ విధంగా ప్రవేశపెడతారని పోలీసులు నిలదీశారు. శవాల్ని వారి బంధువులకో పేరెంట్స్కో అప్పచెప్పి వాడి చచ్చిపోయాడు, మేము చంపలేదని అబద్ధాలు ఆడారు. అలాంటి సంఘటనలు చూసాం. కానీ ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొడితే చనిపోతే శవాన్ని మాయం చేశారే. ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దానం చేసింది ఏపీ పోలీస్. కోర్టులో ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? వాళ్లే చంపి వాళ్లే బూడిద చేసి న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే టీమ్స్ పెట్టి వెతుకుతున్నాం సార్. ఏంటి దిగేది? బూడిద. ఎవ్రీబడీ నోస్. మహబూబాద్ జిల్లా గార్ల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మున్నేరు ప్రాజెక్టు సర్వే కోసం వచ్చిన అధికారులను బుద్ధారం ఏరియా సీతారాం ప్రాజెక్టు వద్ద రైతులు అడ్డుకున్నారు. మున్నేరు జలసాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగిన రైతులు ప్రభుత్వం తక్షణమే జీవో 98ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల వేలాది ఎకరాల సాగు భూమి ముప్పున గురవుతుందని, ప్రాజెక్టు పేరుతో తమ పొట్ట కొట్టొద్దంటూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను గ్రామస్తులు నిలదీశారు. ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపే వరకు వెనక్కి తగ్గేది లేదు అని రైతులు స్పష్టం చేస్తున్నారు. లేకపోతే చెట్లు రాలేదు, ఇవన్నీ రాసుకోవడం ఉంటుంది. ఇప్పుడు మీరు లేకుండా కూడా బలవంతంగా ఫోర్స్ పెట్టుకొని చెయ్యొచ్చు, కానీ ఎన్నడూ అక్కడ అట్లా చెయ్యలేదు. ఎందుకంటే మీరుంటే మీకు గట్టేదో మీరు చూపించుకుంటారు. భూసేకరణ దగ్గర ఇట్లనే ప్రాజెక్టులు కట్టడం కోసము వీళ్ళకి భూములు సేకరణ చేసి ఈయన ఆ భూములు తీసుకొని పోతే మమ్మల్ని చంపేయండి. మాకు పొట్టగుట్టి అదే, మేము ఏం తినాలి, ఏం బతకాలి? పెళ్ళై 18 సంవత్సరాలు అవుతున్నాం, మేము ఇక్కడే బతుకుతున్నాం. మాకు మింగ మితుకోలేదు. మీరు అది కూడా మా పొట్టగుట్టి కొట్టుకొని పోతుండ్రు. మేము ఎట్లా బతకాలి? ఏం తిని బతకాలి? మాకు నీళ్ళు ఉండవు, ఏం ఉండవు. మా పిల్లగాలు ఎట్లా బతకాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటిది?
మేము ఎట్లా బతకాలి? మమ్మల్ని చంపుతారా? చంపండి. మేమైతే భూములు ఇవ్వం, లోపలికి రానియం, అస్సలు అడుగు పెట్టకూడదు. మేము సర్వే అస్సలు చేయనీయం. వెళ్తే మా ప్రాణాల మీద నుంచి వెళ్ళండి, లేకపోతే మేము అందరం చేస్తాం. పురుగుల మంది తాగో ఏదోగో తాగి చేస్తాం. మా ప్రాణాలకు మీరే బాధ్యత వహిస్తానంటేనే మేము ఇక్కడ ప్రారంభం చేసి పాలేరు లింక్ కెనాల్కు నీళ్లను తీసుకుపోవాలని చెప్పి ఈ ప్రభుత్వం స్పందన వచ్చింది. దానిని గార్ల మండలానికి సంబంధించిన రైతులు కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తుంటే మేము ఇవాళ జర్నలిస్టులకు మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కంసల్ దండలో సర్వేకి వస్తున్నాం అంటే ఒక విఆర్ఓ రాత్రి 9 గంటల సమయంలో మేము సర్వేకి వస్తున్నాం, మీరు ఉండండి అని చెప్పడం దాని వెనకాల ఉన్న గోప్యం ఏందనేది మీరు ఆలోచించుకోవాలి. రైతులు ముక్త ఖండంతో ఖండిస్తుంటే అధికారులు అర్ధరాత్రి పూట మీకు ఉదయం పూట 6 గంటలకు సర్వేలు వస్తున్నాం అంటే, అదేవిధంగా ఇవాళ ఈ సర్వేలు రైతులు నిజంగా ఇయ్యదలుచుకుంటే, నష్టపరిహారం కింద ఇయ్యదలుచుకుంటే ఇక్కడున్న పోలీసు యంత్రాంగం ఇంత అవసరమా? ఇక్కడున్న రెవెన్యూ యంత్రాంగం ఇంత అవసరమా? ఇక్కడ తహసీల్దార్ గారు కూడా గతంలో బుద్ధారం పంచాయతీలో పీస గ్రామ సభ జరిగితే అక్కడ ఒక్క రైతు కూడా సంతకం పెట్టలేదు. ఆర్డీఓ దగ్గరికి మేము పోతే పీస గ్రామ సభ జరిగిందని చెప్పి తప్పుడు సంతకాలు పెట్టి అక్కడ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన చీరాల నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటుగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు 705 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. రహదారులు, త్రాగునీరు, గృహ నిర్మాణ రంగాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, చీరాలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కొత్త కోల్స్ మాత్రం లేవు మనకి. దానికోసం 308 కోల్స్కి ప్రతిపాదన పంపించి 35 లక్షల రూపాయల ఎస్టిమేషన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకొని దాని ద్వారా ముందుకెళ్ళడానికి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల మధ్యకి రావడం జరిగింది. దాదాపుగా రమారమి అన్ని వర్గాల నుంచి కూడా 900 కోట్ల రూపాయల పైచిలకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానివ్వండి, అనేక రకాల పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే సూపర్ సిక్స్ కానివ్వండి, అలాగే 2 ఏపీఎంస్, ఒక మెప్మా, మున్సిపాలిటీ అన్నీ కూడా కలిపి 900 కోట్ల రూపాయల పైచిలకు ఈరోజు చీరాల ప్రజలకి అందిన మాట వాస్తవం కాదా? గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. 2 ఏళ్లలో నేను, మా నాయకులందరూ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రభుత్వ అధికారులందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మా పనులు మేము చేయించుకొని పెద్ద ఎత్తున ప్రజలకి ఉపయోగపడ్డామన్న విషయం వాస్తవం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపుగా ఇంతకుముందు ఇప్పటికీ కూడా క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. అలాగే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మాకు పూర్తిగా 2 ఏళ్లలో సహకరించారు. వాళ్ళ సహకారంతో 900 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఒక పక్క నుంచి మేము ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. మేము 2 ఏళ్ల నమ్మకం అని మేమంటే 2 ఏళ్ల ద్రోహం అని ఆ పిచ్చి యాదవులు మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం. వాళ్ళు ఎట్టాగా 5 ఏళ్ళు ఏమి. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తూ ప్రజలకు మరింత చేరువైందని కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు కొనియాడారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణరెడ్డి, మంత్రి గొట్టిగడ్డి రవికుమార్, మంత్రి వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీనివాసులు రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఇక త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తాగు, సాగునీటి కష్టాలు తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మన జిల్లాలో ఇది ఈ నెసెసిటీ ఉంది. ఎన్నికలకు ముందు ఆనాడు రైతులుగా, యజమానులుగా
హక్కుదారులుగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మీ భూములు మీవి కావు, మీ ఆస్తులు మీవి కావు అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతుల యొక్క భూములకి తన ఫోటోతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు తయారు చేసుకుని రైతులకు ఉన్నటువంటి భూముల హద్దుల్ని మార్చివేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తే చల్లని పాస్ పుస్తకాలే అక్కడ ముందుకు రావడం జరిగింది. ఆనాడు ఎన్నికల సందర్భంలో చెప్పిన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారి తరఫున కానీ గౌరవం ఇప్పటి ముఖ్యమంత్రి కార్యక్రమాల గురించి ప్రజలకు అందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో యొక్క మరి సభలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మార్కాపురం జిల్లాకి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా జరిగిందో లేదో తెలియదు, కానీ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతాల్లో కలిపినటువంటి చరిత్ర మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిది. ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయల నిధులతోటి మన ప్రాంతం అభివృద్ధి చెందబోతా ఉందంటే మనం టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న 5గురు ముఠా సభ్యులను అమర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11న నిందితులు ఒక రియల్ ఎస్టేట్ బంగారం వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్నారు. తమ వద్ద బంగారం ఉందని కొనుగోలు చేయాలని నమ్మించి వ్యాపారిని పిలిపించారు. ఆ తర్వాత తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడి నుంచి ఫోన్ పే ద్వారా 21,000, క్రెడిట్ కార్డు ద్వారా 20,000లో 640 డ్రా చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు, 5 సెల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అందరికి అంబర్పేట్ పోలీస్ వాళ్ళు ఒక 5 మందిని ఈ రోజు అంటే నిన్న రోజు 16th నాడు 10 AM ప్రాంతంలో శివానంద హోటల్ అలీ క్యాఫే దగ్గర ఒక 5 మందిని హూ ఆర్ పోజింగ్ యాజ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి క్యాష్ ఆఫ్ 26,500 అండ్ కొన్ని మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశారు. వీళ్ళందరూ ఒక క్రైమ్ నంబర్ 338/2026 అండర్ సెక్షన్ ఆఫ్ 308 clause 5, 318, 204 read with 3 clause 5 BNS ఆ సెక్షన్ లో కేసు మేము 11th నాడు జరిగిన ఇన్సిడెంట్ కి మనకి 14th నాడు అంటే సండే సాయంత్రము పెటిషన్ ఇచ్చారు కంప్లైనెంట్. సో ఈ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఏమంటే మనకి కంప్లైనెంట్ వచ్చేసి కే హరిబాబు కుకట్పల్లి నివాసి. వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు అండ్ ఆల్సో గోల్డ్ బిజినెస్ ఆల్సో చేస్తారు. సో వాళ్ళకి ఒక అన్నోన్ పర్సన్ ఒక వాట్సాప్ ద్వారా ఒక పోస్ట్ వచ్చింది సేయింగ్ దట్ వాళ్ళు ఇట్లాగే గోల్డ్ ని అమ్ముతారు అని, అండ్ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నారు. SHO ఇమీడియట్లీ కేసు నమోదనం చేశారు అండ్ క్రైమ్ నంబర్ ఇస్ 338/2026 అండ్ ఇమీడియట్లీ డిఐ ఆధ్వర్యంలో టీమ్స్ ఆర్గనైజ్ చేశాము అండ్ మేము టెక్నికల్ ఎవిడెన్స్ అని చూసి నిన్న ఉదయము వాళ్ళని అరెస్ట్ చేశాము. సో విజయనగరం జిల్లాలో దొంగతనం ముద్ర వేయడంతో అవమానం భరించలేక ఓ మాతృమూర్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సంతకవిటి మండలం రామరాయపురానికి చెందిన కళావతి ఆమె కుమారుడిపై గ్రామంలో జరిగిన ఓ చారీ కేసులో అనుమానంతో పోలీసులు పదే స్టేషన్కి పిలిపించారు. ఇక ఊర్లో అందరూ దొంగలుగా ముద్ర వేయడం, పోలీసు వేధింపులు తట్టుకోలేక ఇద్దరు ఆత్మహత్యకు స్థిరపడ్డారు. అయితే రైలు వస్తున్న సమయంలో కన్న ప్రేమతో కుమారుడిని పక్కకు నెట్టేసి ఆ తల్లి పట్టాలపై ప్రాణాలు విడిచింది.
విజయనగరం జిల్లా వంగర మండలంలో విషాదం చోటు చేసుకుంది. మడ్డువలస జలాశయానికి చేపల వేటకు వెళ్లిన కంబాల గణేష్ అనే మత్స్యకారుడు ప్రమాదశాత్తు జలాశయంలో జారిపడి గల్లంతయ్యారు. గమనించిన తోటి మత్స్యకారులు వెంటనే గాలించి గణేష్ ను ఒడ్డుకు చేర్చినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందారు. మృతుడు వంగర గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ANN.